తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే కని విని ఎరగని విధంగా మునుపెన్నడు జరగని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం డజను మంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంత వైల్డ్గా గ్రాండ్ లాంచ్ 2.0 జరగబోతుందా? అస్సలు జరగదు. దీని గురించి ఆల్రెడీ నిన్ననే నేను ఒక వీడియో చేసిన నైట్ అన్లిమిటెడ్ అప్డేట్స్ అని. చూడని వాళ్ళు చూసే ప్రయత్నం చేయరు. ఇప్పుడు చూసినా ఏం లాభం లేదనుకోరు. ఆల్రెడీ నైట్ ఎపిసోడ్లో వచ్చేది ముచ్చట. అయితే నిన్ననే అప్డేట్ చేసిన సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనే గేమ్లు జరగబోతున్నాయి. 12 టాస్క్లు, 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి అని బిగ్ బాస్. భూకంపం వస్తుంది, సునామీ వస్తుందని చెప్తాడు. ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలంటే మీరంతా టాస్క్లు ఆడాలి. ఆ 12 టాస్కులలో మీరు గెలిస్తే ఆ 12 వైల్డ్ కార్డ్స్ని మేము క్యాన్సిల్ చేస్తాం. మీరు ఎన్ని గెలిస్తే అన్ని వైల్డ్ కార్డ్స్ని క్యాన్సిల్ చేయబోతున్నాం అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారని చెప్పి నిన్ననే చెప్పిన. ఊరికి మొదలు చెప్పినా కానీ దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు కాబట్టి మన క్రెడిట్ రాదన్నట్టు. అంటే ఎవరికి రీచ్ ఎక్కువ ఉంటే వాళ్ళకే క్రెడిట్ ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. దునియా అంతే ఉంటుంది అబ్బా. ఇవాళ రేపు అట్నే ఉంటుంది అబ్బా లోకం. ఓకే రైట్. సరే, అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ఏంది, ఆ 12 టాస్క్లు ఏమేమి పెట్టబోతున్నారు. ఇవాళ లైవ్లో ఆల్రెడీ ఒక టాస్క్ అయిపోయింది. అది సీత వాళ్ళ క్లాన్ గెలిచింది, అంటే కాంతారా టీం గెలిచింది. ఫుల్ ఖుషులు ఉన్నారు, ఫుల్ హ్యాపీలు ఉన్నారు. ఎంత సంతోషం అంటే సీత దగ్గరికి అందరూ కూడా ప్రేమతో ఆప్యాయతతో ఒక రకమైన ఫ్రెండ్షిప్ బాండ్ తోటి ఒక రకమైన అమ్మయ్య రిలాక్స్డ్గా ఉండొచ్చు. సీత దగ్గర అయితే సీత చీఫ్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి అందరూ ప్రేమతో వచ్చారు కదా. అదే ప్రేమతో టాస్క్ కూడా ఆడారు. ఎట్లా ఆడారో చెప్తా, ఏం టాస్క్ చెప్తా, అన్ని డీటెయిల్స్ చెప్తా. అండ్ సెకండ్ టాస్క్లో ఎవరు గెలిచారు ఏంది కథ అనేది కూడా అప్డేట్ చెప్పేద్దాం. అండ్ దాంతోపాటుగా ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో 12 టాస్కులు ఉన్నాయి కదా, అంటే 12 వైల్డ్ కార్డులు అన్నారు కదా. అందులో ఎన్ని వైల్డ్ కార్డుల వరకు బిగ్ బాస్ ఏదో ఒకటి చేసి తెప్పిస్తాడు. అంటే ఇప్పుడు వీళ్ళు 12కి 12 రఫ్ ఆడిచ్చేసి అందరూ గెలిచిరు అనుకుందాం, అన్ని టాస్కులు సూపర్గా ఆడిరు అనుకుందాం. అట్లా ఆడితే 12 వైల్డ్ కార్డ్స్ని క్యాన్సిల్ చేసేస్తే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయా? బయట వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అని చెప్పి 2 వారాలు 3 వారాల నుంచి ఖాళీగా ఇంటికానే కూర్చున్న వాళ్ళు అంత ఏం చేయాలి చెప్పుర్రి? అవి ఉన్నాయా లేవా? వాటి గురించి మాట్లాడదాం, ఎవరు వచ్చారో మాట్లాడదాం. దాంతోపాటు సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం. సాయంకాలం ఓటింగ్ పోల్ కూడా చేసుకుందాం. ఎందుకంటే నబీల్కి కొంత ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. అట్ ద సేమ్ టైం లీస్ట్లో ఉన్న ఒక కంటెస్టెంట్కి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఎలిమినేషన్ రిస్క్ తగ్గింది. ఒకే ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ రిస్క్ దగ్గర ఉన్నారు. ఆ లెవెల్ అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తురా, మనది మంచి గమ్మతుంటుంది. ఆ ఛానల్ మంచిగా ముచ్చట ఉంటుంది, మన అంత ఫ్రెండ్లీ వైబ్ ఉంటుంది. మన ఇంత మంచి లెక్కనే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టు. చూస్తున్నావు పోతున్నావు వెంతే ఉంటావు ముచ్చట, గంట కొట్టు. ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని నోటిఫికేషన్ వస్తాయి. ఇక మన పాత చుట్టాలంతా ఏం చేస్తారు, ఇక లైక్ బటన్ని అరుచుకోరి సరుపు జరుగుతుంది దాన్ని. ఓకే చలో చాలు చేద్దాం బై. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో బిగ్ బాస్ ఏదో ఒకటి చేస్తాడు, కింద మీద పడతాడు. మొత్తానికి ఆయన సామధాన భేద దండ ఉపాధ్యాయుడు అవన్నీ యూజ్ చేసి 6 వరకు కుదిస్తాడబ్బా. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన 6 వైల్డ్ కార్డ్గా ఎంట్రీగా రాబోతున్నారని. సో ఒకవేళ ఇక నా గేస్ తప్పైపోయి బయట రూమర్లో నడుస్తున్నట్టుగా 8 మందో 10 మంది వస్తారు నాకు తెలియదు, కానీ నా గెస్ ప్రకారంగా అయితే 6 వస్తున్నారు. ఆ 6 కూడా సీజన్కి ఒకరు వస్తున్నారు. సీజన్ 6 నుంచి ఎవరు వస్తలేరు, కనుక 6 అయ్యారు అన్నట్టు. మేబీ ఒకవేళ ఓటీటీ బిగ్ బాస్ నుంచి వెళ్ళి కూడా ఎవరైనా తీసుకొస్తే ఆర్జే చైతునో శివానో తీసుకొస్తే నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్లలో ముక్కు అవినాష్ ఒకడబ్బా. ముక్కు అవినాష్ మై ఫ్రెండ్. చాలామంది ముక్కు అవినాష్ ఇట్లా ఆ సీజన్ 4లో అట్లా అనేది మీకు తెలుసు. అంటే చాలామందికి ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ముక్కు అవినాష్ ఎంటర్టైనర్. యాజ్ ఎ ఫ్రెండ్గా 5 సంవత్సరాలు ఒకే టీంలో జబర్దస్త్ అవినాష్ కార్తిక్ జబర్దస్త్ స్కిట్స్ అని కొట్టురి. ప్రతి స్కిట్లో నేను ఉంటా. ఎన్ని స్కిట్లు చేసారో వాళ్ళ టీం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి కరోనా వరకు కూడా, అంటే 2020 వరకు కూడా ప్రతి స్కిట్లో నేను ఉంటా. అది వెనకాల నిల్చోవడం, ముందు నిల్చోవడం, క్యారెక్టర్ చేయడమా, పెద్ద క్యారెక్టరా, రైటర్ కన్నా ఏదో ఒక రకంగా అన్ని స్కిట్లలో ఉంటాడు. సీను 65 దగ్గర 13 ఏళ్ళ ఫ్రెండ్షిప్. ఇక్కడ నాకు అగ్ని పరీక్ష. ఎందుకంటే అంత క్లోజ్ ఫ్రెండ్ ఆడికి పోయిన తర్వాత మనం అతను నెగిటివ్ చేస్తే నెగిటివ్ అని చెప్పి హట్ అవుతారు, కానీ తప్పదు. ఎందుకంటే ఇదే విధంగా మనకు ప్రతి సీజన్లో ఒక కంటెస్టెంట్, పోయిన సీజన్లో టేస్టీ తేజ అయిపోయింది. అంతకంటే ముందు సీజన్ 6లో అయితే నేను జబర్దస్త్లో వేసినప్పుడు చంటన్న కావచ్చు, అక్కడ ఫైమా కావచ్చు, అక్కడ చాలామంది ప్రతి కంటెస్టెంట్లు బాగా క్లోజెస్ట్ కంటెస్టెంట్ ఉంటారు. సీజన్ 5లో ప్రియాంక, పింకీ అయితే అందరూ కూడా మాకు బాగా దగ్గరే పరిచయాలు. ఒకే చెట్టుకు పూసిన పువ్వులాగా, కాయలాగా, పళ్ళలాగా ఉన్నాళ్ళం. కాకపోతే ఏమైందంటే సీజన్ వల్ల ఎఫెక్ట్ పడి నేను రివ్యూలు ఇచ్చేసరికి వాళ్ళకి నెగిటివ్ అనిపించి హట్ అయ్యి ఫ్రెండ్షిప్లు కట్ అవుతాయి. అయినా కానీ సీను జెన్యున్గానే ఉన్నాడు, మీకు ప్రతి సీజన్లో తెలుసు. సరే, నాకు ఈసారి మళ్ళీ వస్తారయ్యా వీళ్ళంతా. ఓకే, ముక్కు అవినాష్ వస్తాడు. రెండోది రోహిణి రాబోతుంది. రోహిణి జబర్దస్త్లో చేసింది వెబ్ సిరీస్లు, సినిమాలు అందరికీ తెలుసు. మీ అందరికీ సూపర్ ఎనర్జెటిక్. అసలు వీళ్ళిద్దరు ఎనర్జీ మామూలుగా ఉండదు చెప్తున్నా. అవినాష్ ఓవర్ యాక్షన్ అంటాం కదా,
ఎనర్జీ బీభత్సమైన ఎనర్జీతో ఉంటాడు అవినాష్. అట్ ద సేమ్ టైం రోహిణి కూడా బీభత్సమైన టైమింగ్, బీభత్సమైన కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎనర్జీతో ఉంటుంది. మనం ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్లలో చూసినాం. నెక్స్ట్ ఆ తర్వాత నైని పావని లాస్ట్ సీజన్లో అయ్యో వెళ్ళిపోయింది అనుకున్న నైని పావని రాబోతుంది. 100% సూపర్ పవర్ ప్యాకెడ్ కంటెస్టెంట్. ఎందుకంటే మొగోళ్ళకి ధీటుగా ఇట్లా గుద్ది పారేస్తే అటు పోయి మళ్ళీ ఉరికొస్తుంది, బౌన్స్ బ్యాక్ అంటే గోడకేసిన బంతి లెక్క తిరుగుతుంది అంటూ చూడురి. గా సాత్రంగా అద్భుతంగా ఆడే ప్లేయర్ నైని పావని రాబోతుంది. మనం అప్పుడు మిస్ అయినాం, ఇప్పుడు మిస్ కాము. ఖచ్చితంగా అప్పుడు వైల్డ్ కార్డ్ తోటి వచ్చింది, ఇప్పుడు వైల్డ్ కార్డ్ తోటి వస్తుంది. కానీ ఈసారి మంచి వైల్డ్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పోయినసారి నైని పావని అంత బాగా ఆడుతుందని తెలియక, ఆ టైంలో ఆమెకి ఓటు బ్యాంక్ రాక, ఎందుకంటే అప్పటికే పోయిన సీజన్లో ఈ పాటికి మొత్తం విన్నర్ డిసైడెడ్, అసలు వార్ వన్ సైడ్ అన్నట్టు అయిపోయింది. ఇక్కడ స్పై ఏర్పడ్డది, ఫైటింగ్ జరుగుతూనే ఉంది. రతిక రచ్చ జరుగుతుంది ఆ టైంకి. పల్లవి ప్రశాంత్, రతిక అయిపోయింది, శివాజీ అన్న, అటు అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అసలు విన్నర్ డిసైడెడ్. చుక్కా బ్యాచ్, మొక్క బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, స్టార్మా బ్యాచ్, నార్మల్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అసలు స్టార్ట్ అయిపోయింది. అసలు వచ్చేటోళ్ళంతా కూడా స్పై సైడ్ మాట్లాడకపోతే ఎక్కడ నెగిటివ్ అవుతామని చెప్పి అందరూ వచ్చి భజన చేయడం స్టార్ట్ చేశారు. అటువంటి సిచ్యువేషన్ ఆ సీజన్లో ఉంది. ఈ సీజన్లో ఆ సిచ్యువేషన్ లేదు. అదే బాధ. ఎందుకంటే ఈ పాటికి 50,000, 60,000, 70,000 వ్యూస్ కొడుతూ ఉండేది. 1,00,000 కూడా పెడతాయి ఆ వీడియో పెడితే. ఎందుకంటే అంత బజ్జు, అంత క్రేజీ. ఇక్కడ ఈసారి ఏమో క్రేజ్ లేదు, వ్యూస్ లేదు. ఓకే, చాలామంది డిపోయి ఉన్నాం అబ్బా, నిజం చెప్తున్నాం. ఈ సీజన్ లేవదా ఇంకా అన్నట్టుగా. అందుకే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం సీజన్ కూడా ఊపు అందుకుంది. అట్ ద సేమ్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వైల్డ్గా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ హరితేజ గారు సీజన్ 1 నుంచి రాబోతున్నారు. వీళ్ళ 5 పక్క, ఇంకొకరు చెప్పలేమని చెప్పిన చూడు. ఒక కంటెస్టెంట్ రాబోతుంది అని చెప్పిన, రాబోతుంది బదులు రాబోతుండు అయినట్టుగా ఇన్ఫర్మేషన్. సో హరితేజ గారు అయితే మంచి ఎంటర్టైనర్. అట్ ద సేమ్ టైం అప్పుడైతే మంచిగా టాస్క్లు ఆడారు. మరి ఇప్పుడు ఎట్లా ఆడతారో తెలియదు, చూద్దాం. ఈసారి సీజన్లో ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తారో మనం చెప్పలేము అబ్బా. మనుషుల్ని అప్పుడు మనం చూసిన యాంగిల్ వేరు, సిచ్యువేషన్స్ వేరు, కథ వేరు, కార్ఖాన వేరు, ఇప్పుడు చూసేది వేరు ఉంటుంది. ఎందుకంటే మనం ఒక కంటెస్టెంట్ని చూసినాం. ఒక సీజన్లో చాలా రూడ్గా, చాలా యారగెంట్గా ఉన్న కంటెస్టెంట్ ఆ తర్వాత సీజన్లో వచ్చినప్పుడు చాలా సాఫ్ట్గా, చాలా శుతిమెత్తంగా తయారై వచ్చినట్టుగా అనిపించింది. అండ్ ఒక సీజన్లో ఏంటది ఉమెన్ పవర్ అనిపించిన కంటెస్టెంట్, అబ్బా ఏం స్టాండ్ తీసుకుని మాట్లాడుతుందిరా, ఎంత అద్భుతమైన కంటెస్టెంట్ అనుకుంటే ఇంకో సీజన్లో వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఈమె, ఉత్తగా ముచ్చట పెట్టడానికి, ఉత్తగా టైంపాస్కి వచ్చినట్టుంది తప్ప ఏమి లేదు ఇక్కడ, అసలు ఎట్లా సర్వైవ్ అవుతుంది అన్న పాయింట్కి వచ్చింది. అట్లా ఉంటారు అన్నట్టు. ఒక సీజన్లో మనం చూసిన కంటెస్టెంట్ ఇంకో సీజన్లో అట్లనే ఉంటాడని చెప్పలేము. వాళ్ళకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ బట్టి మనం వాళ్ళని జడ్జ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవరు మరి 5 ముక్క అవినాష్, రోహిణి, నైని పావని, హరితేజ. 5వ కంటెస్టెంట్ ఎవరు? గౌతమ్ కృష్ణ, గౌతమ్ 2.0, అశ్వత్థామ 2.0 రాబోతున్నాడు అనేది గట్టి బజ్జు. గౌతమ్ కృష్ణకి ఇప్పుడు ఒక సినిమా నడుస్తుంది, ఆ సినిమా తప్ప ఇంకేం లేదు నాకు తెలిసి. ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ గౌతమ్ కృష్ణ వస్తే గమ్మత్ ఉంటుంది, వెరైటీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎంత బిగ్ బాస్ని ఎక్స్పీరియన్స్ చేసినా మళ్ళీ పోతే మళ్ళీ కొత్త సిచ్యువేషన్, కొత్త ప్రాబ్లమే, కొత్త కథ, కొత్త కార్ఖాన, మళ్ళీ మామూలు ఉండదు. అప్పుడంటే శివాజీ గారు ఉన్నారు కాబట్టి మాట్లాడడానికి లేకుండా పోయింది. అటే కాలికెత్తే, ఏలికెత్తే, మెడకెత్తే, ముక్కుకెత్తే, చెవులకి ఎటుపడితే అటే తిప్పేటోడు శివాజీ అన్నతో కొలుచుకొని గెలిచి అంత సినిమా లేకుండేది. ఈసారి మరి అశ్వత్థామ 2.0, 3.0 అతడా గట్టిగా మాట్లాడతాడా, ఏం చెప్తాడో చూద్దాం. ఇక దాంతోపాటుగా ఇంకా కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు వినబడుతున్నాయి. అంతా కూడా ఇంతమంది కంటెస్టెంట్ల పేర్లు వినబడుతున్నాయి కదా. యాక్చువల్గా శోభా శెట్టి రావాలబ్బా. శోభా శెట్టి తను ఓయమ్మ మొన్నటిసారి నెగిటివ్ అయినా మళ్ళీ ఎందుకులే అంటే బిగ్ బాస్ టీం మ్యాక్సిమం 99.99% ఒప్పించేసారు. ఖచ్చితంగా రావాలి, నువ్వు ఏం కాదు, నెగిటివ్ అయితే నవ్వినోడి మూతి అంకర పోతుంది, నవ్విన నాపసేనే వండింది అంటారు, నువ్వు ఈసారి రా, మంచిగా పాజిటివిటీని తెచ్చుకో అన్నట్టుగా చెప్పారు. అప్పుడు కదా రతికని కదా నెగిటివిటీతో బయటకు పోతే నీకు పాజిటివిటీ తెచ్చుకోవడానికి మళ్ళీ రా అంటే వచ్చింది కదా. ఆ సాత్రంగా ఇప్పుడు శోభా శెట్టిని ఒప్పించారు. టేస్టీ తేజ, శోభా శెట్టి జంటగా వచ్చే సీన్ ఉండేది, కానీ మరి ఏమైందో తెలియదు. లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్ గౌతమ్ కృష్ణ తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్. ఇక సీజన్ 5 నుంచి యాంకర్ రవి వస్తాడు అని చాలా రోజుల నుంచి చెప్తున్నారు. మరి వస్తాడా రాడా నాకైతే తెలియదబ్బా, నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. సో వస్తే ఎట్లుంటుంది మరి తెర మీద చూడాల్సిందే. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్కి, అప్పుడున్న సీక్వెన్స్కి యాంకర్ రవణ చాలా నెగిటివ్ అయ్యాడు. మరి అదేవిధంగా ఇప్పుడు ఉంటే నెగిటివ్ అవుతాడో పాజిటివ్ అవుతాడో చూద్దాం, వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ దీప్తి సునైనా సీజన్ 2 నుంచి దీప్తి సునైనా రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ వస్తే బాగుంటుంది. క్యూట్గా, కానీ ఆ క్యూట్నెస్ ఇవ్వడానికి ఈసారి ప్రేరణ సరిపోద్దేమో. అంటే బ్యూటీ కైండ్ ఆఫ్ థింగ్గా చెప్తాను నేను. క్యూట్నెస్ అంటే అల్లరి, కొంచెం డిఫరెంట్ గెస్చర్స్, ఇట్లాంటివన్నీ చేయడానికి ప్రేరణ సరిపోద్దని నేను అనుకుంటున్నా.
లేదు దీప్తి సునైనా తీసుకొస్తామని కూడా తీసుకొస్తారు. చెప్పలేము అబ్బా, దీప్తి సునైనా ఏం ఖాళీగా లేదు, చాలా బిజీగా ఉన్నది. సో ఆమెను తీసుకొస్తే తీసుకురావచ్చు. అండ్ వితికా షేర్ పేరు వినబడుతుంది. అండ్ ఇంకా చాలామంది పేర్లు వినబడుతున్నాయి, చెప్పలేము. ఈ నాకు తెలిసి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అయితే వీళ్ళే అబ్బా, ముక్క అవినాష్, రోహిణి, నైని భవని, హరితేజ గారు, వీళ్ళు నలుగురు 100% కన్ఫామ్. 5% గౌతమ్ కృష్ణ కూడా కన్ఫామ్. అండ్ శోభా శెట్టి వస్తుంది అని చెప్పి నాకు బజ్ ఉంది. మరి శోభా శెట్టి వస్తుందా రావట్లేదా అనేది 5వ తారీఖు దాకా ఆగితే తెలిసిపోతుంది. ఇవన్నీ పక్కన పెడితే లైవ్లో మనకు జరిగిన టాస్క్ ఏంటి? లైవ్లో జరిగిన టాస్క్ ఒక బాల్ పట్టు టవర్లో పెట్టు అనేది టాస్క్. అయితే టవర్ ఏమైనా చిన్న ఉందా అంటే ఇంత పొడుగు పెట్టారు టవర్. బాల్ ఏమైనా చిన్న ఉందంటే ఇంత పెద్ద పెట్టారు బాల్. ఇక్కడ బిగ్ బాస్ రూల్ పెట్టిండు, మీ చేతులు టవర్ కన్నా చిన్నగా ఉన్నాయి కాబట్టి. అదేంతో రూల్స్ గమ్మతున్నాయి చూడు. ఇక్కడ ఒక సమస్య ఉంది, ఎందుకంటే టవర్లో బాల్ వేయాలి, కానీ మీ చేతులు చాలా చిన్నవి కాబట్టి మీరు ఒక కర్ర సాయంతో అది వేయాలి. అంటే ఒక కర్ర ఉన్నది, ఆ కర్ర కింద ప్లేట్ పెట్టి అతక పెట్టారు. కర్ర కింద కర్ర మీద ప్లేటు సాసర్ లెక్క. అయితే దీనిలో బాల్ పెట్టాలి. బాల్ పెట్టి ఇంతతోటే వేసుడు కాదు, మళ్ళీ ట్విస్ట్ ఉన్నది అంటాడు. దీని మీద లేపి దీని కింద ఒక కర్ర పెట్టాలి, దాని మీదకి లేపి దాని కింద ఒక కర్ర పెట్టాలి, దాని మీదకి లేపి దాని కింద ఒక కర్ర పెట్టాలి. ఇట్లా 4 కర్రలు పెట్టినాక 4-5 ఉన్నాయి. ఆ స్టిక్స్ పట్టుకొని మెల్లగా పోవాలి, కదలకుండా జాగ్రత్తగా పోతే అక్కడ టవర్ దగ్గరికి పోయిన తర్వాత, టవర్ అంటే ఒక పెద్దది ఉంది ఇట్లా, ఆ టవర్ దగ్గరికి పోయినాక అందులో బాల్ వేయాలి. ఆ బాల్ వేసి ఎవరైతే 5 బాల్స్ వేస్తారో, ఏ టీం అయితే 5 బాల్స్ 10 మినిట్సే టైం ఇచ్చారు. 10 మినిట్స్లో 5 బాల్స్ ఎవరు వేస్తారో దే ఆర్ ద విన్నర్స్ అని చెప్పారు. ఆ 10 మినిట్స్లో ఎంత ప్రాబ్లమేటిక్ అంటే ఒకసారి వేస్తే ఇంకోసారి వేయొద్దట, అట్లని చెప్పి జాగ్రత్తగా పెట్టుకుంటూ పోయారు. అయితే ఈ ఆటలో మనకి చాలామంది బాగా ఆడారు, ఒకరిద్దరని కాదు, చాలామంది. ఈవెన్ సోనియా కూడా బాగా ఆడింది టాస్క్. అడిగి చూస్తే నబీల్ చాలా బాగా ఆడిండు. అండ్ అందరూ కూడా ఆ టీంలో, సీత టీంలో అందరూ కూడా మంచి టీం వర్క్ ఉన్నది. ఒకరు గట్టిగా ప్రోత్సహించుకుంటూ, ఆదిత్య ఓం గారు కూడా మంచిగా ఆడారు. ఇట్లా అందరూ కూడా మంచిగా ఆడారు, సూపర్గా ఆడారు. అయితే సీత క్లాన్ వీళ్ళకంటే వెరీ వెరీ ఫాస్ట్గా గెలిచింది. అంటే ఇటు నిఖిల్ వాళ్ళ క్లాన్, అంటే శక్తి క్లాన్ ఉంది కదా, శక్తి అని భలే పెట్టిరా, కావాల్సుకుని పెట్టినట్టే ఉంది. శక్తి క్లాన్ ఉంది కదా, శక్తి క్లాన్ 3 బాల్స్ వేసేలోపు వాళ్ళు 5 బాల్స్ వేసేసారు. 9 minutes 47 secondsలో ఫినిష్ చేసేసారు టాస్క్ని. ఇక సీతకి అంతు పట్టలేనంత ఆనందం. ఎంత అంటే ఇక ఉబ్బి తబ్బిబ్బైపోయింది, కళ్ళెమ్మ నీళ్ళు వస్తానే. అందరికీ మినిట్ మేడ్ ఆ పల్పి ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ ఇచ్చింది. చాలా హ్యాపీ బిగ్ బాస్, చాలా హ్యాపీ. ఎందుకంటే ఆమెను నమ్ముకొని, అంటే ఆమెను నమ్మి అందరు వచ్చారు. అట్ ది సేమ్ టైం నా మీద ఇంత ప్రేమ చూపిస్తారు అని చెప్పి ఆమె పరిచయం అయిపోయింది. కానీ ఎత్తి టాస్క్ గెలిచేసరికి ఇక మనసులో పడతలే ఆమెకి, పిస అవుతుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. నవీల్ ఉండి ఇచ్చి పడేస్తాం అన్ని టాస్కులు ఇచ్చి పడేస్తాం అంటాడు, వీళ్ళకి బెదిరించినట్టు. దూరం నుంచి ఇచ్చి పడేస్తే అన్ని టాస్కులు ఇక చూడూరు మామూలుగా ఉండదు అనుకుంటూ తిరుగుతాడు. భలే అనిపించింది అసలు. వీళ్ళు టీం అంతా సూపర్గా ఆడిరు అనిపించింది అబ్బా నిజంగా. విష్ణుప్రియ అయితేంది, ప్రేరణ అయితేంది, నైనిక అయితేంది, నబీల్ అయితేంది, అలా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. మంచిగా అనిపించింది టాస్క్ ఆడిన విధానం అంతా కూడా. ఇటుదిక్కు వీళ్ళ టీం ఏం తక్కువ కాదు, కానీ నాగమణి గంట బాగానే అందరూ బాగానే ఆడారు. వెరీ నైస్. నిఖిలే కొంచెం స్లోగా చేసింది అనిపించింది, కానీ ఓవరాల్గా అందరూ బాగా చేశారు. నిఖిల్కి ఒకసారి బాల్ కింద పడితే మళ్ళీ పెట్టుకునే సిచ్యువేషన్, యష్మికి ఒకసారి బాల్ కింద పడితే మళ్ళీ పెట్టుకునే సిచ్యువేషన్, ఇట్లాంటివి రావడం వల్ల వాళ్ళకి లేట్ అయింది. కానీ మళ్ళీ ఇంకోటి, వీళ్ళది టవర్లో బాల్ ఇరుక్కుపోతుంది. అఫ్కోర్స్ ఈ ఇరుక్కుపోయే టైంలో అక్కడ ఆడుతున్న కంటెస్టెంట్ ఏం డిస్టర్బ్ కాలేదు. ఆడుతున్న కంటెస్టెంట్ తన పని తను చేసుకుంటుంటే నిఖిల్ లాంటి వాళ్ళు పోయి ఆ బాల్ని లోపలికి కానీ కిందికి వేస్తారు. అట్లా జరిగింది. కానీ ఓవరాల్గా మాత్రం టాస్క్ బాగా జరిగింది. ఫస్ట్ టాస్క్ గెలిచింది కాంతారా టీం. బిగ్ బాస్ ఏం చెప్పిందంటే, కాంతారా టీం అక్కడ 12వ వైల్డ్ కార్డ్ 12th వైల్డ్ కార్డ్ ఉంది కదా, ఆ కార్డు పీక్ పారేసి మీ కాంతారా ఫ్లా కార్డు పెట్టుకోరానగానే వీళ్ళు ఫుల్ కుషారు. పేరు అన్న రండి ఏ సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇక వాళ్ళంతా కూర్చుని ఎంజాయ్ చేస్తారా, ఇక్కడ ఇదే నడుస్తుంది లైవ్లో, వాళ్ళంతా కూర్చుని ఎంజాయ్ చేస్తారు. సోనియా నిఖిల్ ఉండి ఎట్లయితేందిరా మనమైతే వైల్డ్ కార్డ్ని ఆపినాం కదా అంటారు. ఇలా ఆట ఓడిపోయారు అనేది కాదు, ఎట్లయితే ఏందిరా మొత్తానికి వైల్డ్ కార్డ్ ఆగింది కదా చాలు హ్యాపీ. అంటే బిగ్ బాస్ ఒక రూల్ పెట్టింది అన్నట్టు, ఇదే 10 minutes గ్యాప్లో ఇద్దరిట్లో ఒకరు కూడా గెలవకపోతే కంప్లీట్గా ఈ టాస్క్ రద్దు చేసి వైల్డ్ కార్డ్ కంటిన్యూ అయిపోతుందని చెప్పింది అన్నట్టు. 10 minutes టైం కదా, ఈ 10 minutesలో ఎవరో ఒకరు గెలవాలి. ఒకరు గెలిస్తే వాళ్ళ టీం గెలిచినట్టుగా అక్కడ వైల్డ్ కార్డ్ని క్యాన్సిల్ చేస్తాం. ఇద్దరిట్లో ఎవరు గెలవకపోయినా టైం లిమిట్ లోపు కథం చేయకపోతే వైల్డ్ కార్డ్ అట్లనే ఉంటుంది అని చెప్పిండు. ఎందుకంటే బిగ్ బాస్ ట్విస్ట్ ఎందుకు పెట్టిన, మామూలుగా అయితే టైం అనేది పెట్టడు. టైం అనేది పెడితే అక్కడ డే అంతా గడవాలి కదా, లైవ్ నడవాలి కదా, అవన్నీ నడవాయి కదా, అందుకే టైం పెట్టాడు మామూలుగా అయితే. ఇక టైం ఎందుకు పెట్టిందంటే వీళ్ళు ఓడిపోవాలి కదా, వీళ్ళు ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినట్టు ఉంటుంది. అంటే ఒక రసవత్తరంగా జరపడానికి అద్భుతమైన స్క్రిప్ట్ రాసుకున్నారు అన్నట్టు, వెరీ నైస్ స్క్రిప్ట్. రెండోది నెక్స్ట్ది ఇది టాస్క్ అయిపోయింది. రెండో టాస్క్ ఏం జరగబోతుందంటే,
టాస్క్ తర్వాత చెప్తాను. టాస్క్ గురించి చెప్తే మళ్ళీ లీక్ అంటే ఎంజాయ్ చేయలేరు ఎపిసోడ్ని. కానీ ఈ టాస్క్ ద్వారా వైల్డ్ కార్డు క్యాన్సిల్ కాదేమో నాకు అనిపిస్తుంది. ఈ టాస్క్లో వైల్డ్ కార్డ్ని ఆపేంత శక్తి రెండు శక్తి టీం కానీ కాంతార టీం కానీ లేదేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయరు. ఎందుకంటే ఇంకా టిపికల్గా ఇంత టఫ్గా టాస్క్లు పెడతాడు. ఒకవేళ వాళ్ళు అనుకున్న నెంబర్కి అంటే ఇప్పుడు వాళ్ళు ఒక 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనుకున్నారు అనుకుందాం. ఆ 5 వరకు టాస్కులు వీళ్ళు గెలవకపోతే లాస్ట్ 5 టాస్కులు చాలా ఈజీగా పెట్టి గెలిపించేస్తాడు. అట్లా చేసి మొత్తానికి అయితే 5-6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా రప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇది ఇక్కడి వరకు అయిపోయింది. ఇక్కడ నుంచి మనం సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం చెప్పుకుందాం. సాయంకాలం ఓటింగ్ పోల్లో భాగంగా మనకు తెలుసుకునేది ఏంటంటే నబీల్కి ఓటింగ్ పర్సంటేజ్ కొంత తగ్గింది. కొన్నిట్లలో 33కి వచ్చింది, కొన్నిట్లలో 34కి వచ్చింది, 35, 36 ఇట్లా పోతుంది అని అనుకునే లోపు తగ్గుతూ వస్తుంది. బికాజ్ సోనియాకి నబీల్కి జరిగిన పంచాయతీలో భాగంగా మనకి మంచి హైప్ వచ్చింది. ఇప్పుడు ఈ టాస్క్ల త్రూ ఈరోజు రేపు కూడా పెరుగుతుంది. కానీ ఓవరాల్గా ఏంటంటే అట్లా సెటిల్ అవుతూ వచ్చి మిగతా వాళ్ళకి అంటే కింద వాళ్ళకి పర్సంటేజ్లు మారుతూ వస్తున్నాయి. లైక్ పర్సంటేజ్లు ఇక్కడనే ఉన్నాయి. పర్సంటేజ్లు నబీల్కి 34% వచ్చింది. అదే ప్రేరణకి 16%, ఆదిత్య ఓం గారికి 16%, మణికంఠకి 15%. చూసిరా దా అద్భుతం. అంటే మణికంఠ కంటే ప్రేరణ ముందుకు పోయింది. ఆదిత్య ఓం గారు కూడా ముంగడి వేరు. ఆపరేషన్ సోనియా అనే ఒకే ఒక పాయింట్ తోటి ఆదిత్య ఓం అన్న ముందు కురుకుతాడు. ఎలిమినేషన్కి పోతాడేమో అయ్యా అనుకుంటే ఎలిమినేషన్ నుంచి మీద కురికిండు. అసలు ఇప్పుడు దొరికే తట్టుకోలేడు. ఇదే అద్భుతం అంట. ఎందుకంటే ఆపరేషన్ సోనియాలో భాగంగా ఏం చేశారంటే ఆదిత్య ఓంకి ఓట్లు వేస్తే సోనియా ఎలిమినేట్ అయిపోతుంది అని ఒక పాయింట్కి వచ్చారు బిగ్ బాస్ లవర్స్ అంతా. ఇక అందరూ కూడా కలిపి ఆదిత్య ఓమన్కి గుద్దుడు దెబ్బకి ఆదిత్య ఓమన్ టాప్ సెకండ్కి థర్డ్కి వచ్చేసిండు. అఫ్కోర్స్ సెకండ్కి థర్డ్కి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, పాయింట్లలో డిఫరెన్స్ ఉంది. అంటే 16 పాయింట్ చేంజ్ ప్రేరణకు ఉంటే అదే 16 పాయింట్ చేంజ్లో కొంత పాయింట్ వైజ్గా తక్కువ ఆదిత్య ఓమన్కు ఉంది. సో ఇది ద అద్భుతమైన ఓటింగ్ పోల్ అన్నట్టు. నబీల్కి 34, ప్రేరణకి 16, ఆదిత్య ఓమన్కి 16, మణికంఠకి 15. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ వరకు కూడా మణికంఠ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నిన్న సాయంత్రానికి ప్రేరణ సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు చూస్తుంటే మణికంఠ 3rd, 4th ప్లేస్కి పోయింది అన్నట్టు. సో అండ్ నెక్స్ట్ డేంజర్ జోన్లో ఇక పృథ్వీరాజ్ అండ్ సోనియా ఉన్నారు. పృథ్వీరాజ్కి అంటే అఫ్కోర్స్ ఇక్కడ డేంజర్ జోన్ ఒక్కరిదే ఉందబ్బా. పృథ్వీరాజ్ కూడా అంటే పృథ్వీకి కూడా 12% ఉంది ఓటింగ్, తక్కువ ఏం లేదు. ఇక్కడ ఓన్లీ తక్కువ ఓటింగ్ సింగిల్ డిజిట్ ఉంది సోనియాకి మాత్రమే. మరి సోనియా ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ నుంచి ఆటను ఆడించేటోళ్ళు ఎవరు? ఆ బొమ్మే లేకపోతే హౌస్ అంతా బొమ్మాలి కథలు పడేటోళ్ళు ఎవరు? కథలు చేసి సునామీలు ఓన్లీ ఇప్పుడు ఏంది బిగ్ బాస్ ఏమన్నాడు, ఒక భూకంపం రాబోతుంది బిగ్ బాస్ హౌస్లో అన్నాడా? ఆ భూకంపం బిగ్ బాస్ పెడితే వస్తుంది. కానీ ఇవేవి పెట్టకపోయినా సోనియా ఉంటే కూడా భూకంపాలు వస్తాయి. మరి ఆ భూకంపాలు లేపే కంప చేసే మనిషి ఎలిమినేట్ అయిపోతే ఎలా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పు. సో దయచేసి సోనియా ఓటేసి ఉండనియండి, ఉంటే కానీ మజా రాదు. సో అందరికంటే లిస్ట్లో సోనియానే ఉంది 8% ఓట్లతోటి. పృథ్వీ కొంత బెటర్గానే ఉన్నాడు 12%, 4% డిఫరెన్స్ ఉందబ్బా. ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనబడతలే. ఇక ఆదిత్య ఓం గారికి అయితే సోనియా పుణ్యమా అంటే ఓట్ల మీద ఓట్లు పడతానే అయ్యా, ఎక్కడ లేని ఓటు బ్యాంక్ వచ్చింది. ఇది మ్యాటర్. మీరేమంటారు? మీరు ఎవరికి ఓటేస్తారు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరి. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్. టాటా బై బై చెప్పే ముందు ఇదిదా అవర్ ప్రోడక్ట్ స్వాతి పికిల్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి పంపడానికి మా దగ్గర అద్భుతమైన రుచికరమైన కమ్మని పచ్చళ్ళు ఉన్నాయి. స్వాతి పికిల్స్. మా పికిల్స్లో ఎటువంటి కలర్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు, కెమికల్స్ అస్సలు ఉండవు. ఎందుకంటే మా పచ్చళ్ళని ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే తయారు చేస్తాం. మన అమ్మమ్మలు ఎట్లా చేసిలో గట్లనే ఉంటుంది పచ్చడ. హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి, హెల్తీగా తినండి. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, గోంగూర మటన్ పచ్చడి, గోంగూర చికెన్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, గోంగూర ప్రాన్స్ పచ్చడి. వెజిటేరియన్స్కి మా దగ్గర మామూలు ధమాకా కాదు, మష్రూమ్ పికిల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ సేల్. అసలు మేము మామూలుగా 1 కిలో 2 కిలోలు పెడితే ఎక్కువేమో అన్న భయంతో మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది 2 కిలోలు, అది 2 కిలోలతో స్టార్ట్ చేసినాం. కట్ చేస్తే ఈరోజు పెడితే బ్యాచ్కి 30 కిలోలు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. వెరీ హ్యాపీ. 1000 ఆర్డర్స్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అంటే దాని గురించి స్పెషల్ ఒక రీల్ చేసి పెడతా, ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడతా, యూట్యూబ్లో షార్ట్ పెడతా. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ ఫర్ అవర్ బిజినెస్. మన సబకరైజర్ కుటుంబ సభ్యులంతా కూడా మన పచ్చళ్ళు, మన అవిసె గింజల కారపొడి టేస్ట్ చేయరి, మస్తు ఉంటుంది నిజంగా. వన్స్ టేస్ట్ చేస్తే శాంపుల్ పంపిన వాళ్ళంతా అర్ధ కిలోలు కొనుక్కున్నారు. ఆ సాత్రంగా ఉన్నది. మళ్ళీ శాంపుల్ పంపుదాం అంటే మళ్ళీ బ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా స్పెషల్గా అయ్యో నా ముందు అక్కడ పొయ్యి మీద అంటే అడిదిక్కు పొయ్యి మీద అవిసె గింజలు వేయించుతుంది అన్నట్టు స్వాతి. అదే జరుగుతూనే ఉంది పని.
టిడింగ్. ఆనందంలో మాటలు రావట్లేదు. కాంతారా క్లాన్కి ఉన్నంత ఆనందం మాకున్నది. థ్యాంక్ యూ సో మచ్.